నమస్కారం అండి. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోనమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో ఈ మధ్య కాలంలో నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో సార్, మీరు ఆఫీస్లో మీ పక్కన కొన్ని వస్తువులు పెట్టుకున్నారు, వాటి గురించి మాకు చేయగలరని కూడా అడుగుతున్నారు అనమాట. అంటే ఇది లోషో గ్రీడ్ గురించి నేను చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. ఆ లోషో గ్రీడ్ లో మనం ఆ గ్రీడ్ వేస్తాం కదా, మన డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన గ్రీడ్ వేస్తాము. అది కేవలం న్యూమరాలజీ సంబంధించింది కాదు. ఇది నేను చాలా సందర్భాలు కూడా చెప్తాను. ఇట్స్ నాట్ ఏ న్యూమరాలజీ, ఇట్స్ ఏ వాస్తు. అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మన ఇంటిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్ గా అవుతుంది. వాటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే 5 వేలు సమానం అయితే కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని అందరి డేట్ ఆఫ్ బర్త్ లో 9 అంకెలు ఉండడం అసంభవం. చాలా ఎంత లేదన్నా కూడా 1-2 నెంబర్లు ఖచ్చితంగా మిస్ అవుతాయి. ఎందుకంటే 1950s లో 60s లో పుట్టిన వాళ్ళకి దాదాపుగా 8 నెంబర్లు 7 నెంబర్లు వరకు ఉన్న నెంబర్లు వాస్తవం. కానీ తర్వాత నుంచి ఇప్పుడు 2020లో అయితే చాలా వరకు కేవలం 3-4 నెంబర్లు తర్వాత మిగిలిన నెంబర్లు అనేటివి ఉండడమే లేదు. అగైన్ 9 నెంబర్ అయితే చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లో 9 నెంబర్ 1 నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ. చాలా మంది ఏమో 456 ఉంటే చాలు, ఇంకా మిగతాది ఏది లేదు అనుకుంటారు. కానీ 456 లేని వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవ్వలేదు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ లో 456 లేదు, అయినా కూడా సీఎం కాలేదా? సో అంతేగాని మీరు 456 లేకపోతే మీరు ఏదో ఇంకా అసలు ఈ జన్మనే వ్యర్థము, ఇంకా మనం పుట్టుకనే వేస్ట్ అనుకుని చాలా మంది కూడా ఇలా కూడా డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచి ఆ మైండ్ లో నుంచి తీసేయండి, ఆ నెంబర్ని అనేది తీసేయండి. లేదు, ఎందుకంటే దానికంటే ఒక సైకిల్ అనేటివి ఉంటుంది. ఇప్పుడు పైథాగరస్ లో పినాకిల్ సైకిల్ అని అంటారు. అంటే మన యొక్క ఎవ్రీ ఇయర్ ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా లోషో గ్రీడ్ లో కూడా మన యొక్క నెంబర్స్ మారుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ అనేటివి వచ్చినప్పుడు యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు. అంతేగాని లైఫ్ లో ఆ నెంబర్స్ ఉండే ఎవ్రీ టైం మీరు ప్రాఫిట్ కొంటూనే ఉంటారా? ఎవ్రీ టైం మీరు ప్రాఫిట్ లోనే ఉంటారా? ఎవ్రీ టైం మీరు బిజినెస్ లో సక్సెస్ అవుతూనే ఉంటారు. ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ అనేది ఇట్స్ ఏ కామన్ అప్ అండ్ డౌన్స్. అంటే సముద్రపు యొక్క అలలు ఏ విధంగా పైకి కిందికి తేలాడుతుంటాయి, అదే విధంగా మన లైఫ్ లో కూడా మంచి చెడు, దుఃఖము, బాధ, సంతోషం ఎవ్రీథింగ్ అనేటివి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని అధిగమించడమే జీవితం. అంతేగాని మీ జీవితం లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి జీగాల అంటే కుదరదు. ఎందుకంటే అంబానీకి ఉండే కష్టాలు అంబానీకి ఉంటాయి, కాబట్టి బీదవాడికి ఉండే కష్టాలు బీదవాడికి ఉండే ప్రతి ఒక్కరికి కష్టాలు, వాటిని అధిగమిస్తూ మనం సక్సెస్ రేట్లోకి ముందుకు వెళ్ళాలి. సో అంతేగాని ఎందుకంటే వీటిని మధ్య కామెడీగా చేసేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే సబ్జెక్ట్ ని చాలా వింతగా వాళ్ళకి తోచినది, అంటే రాత్రి ఏది కళలోకి వస్తే ఉదయం అది చెప్పాడు, ఆ విధంగా చేసేస్తున్నారు. చెప్పారు కానీ జనాలను భయపెట్టి ఇచ్చేస్తున్నారు. మీ నెంబర్లో ఈ నెంబర్ లేదా, అయిపోయారు మీరు మటాష్. తర్వాత మీ లైఫ్ అంతా అసలాద్భుతం అయిపోతుంది. ఇంకా మీరు మ్యారేజ్లు మళ్ళీ రీమ్యారేజ్లు చేసుకోవాలి. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ లోకి వచ్చేసింది రీమ్యారేజ్. సో కట్టిన తాలిబొట్టుని తీపిచ్చి కొత్త తాలిబొట్టు అంటూ పసుపు కట్టిస్తున్నారు, పసుపు కొమ్మల్ని కట్టిస్తున్నారు. ఇది పెద్ద ఫ్రాడ్, చీటింగ్ జరుగుతుంది. ఇది ఎప్పటికైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర, సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గర వాళ్ళు కొత్త ఎత్తుగడలు వేస్తుంటారు అనమాట. పూటకి ఏదో కొత్త ఎత్తుగడ వేయడం, జనాలను భయపెట్టడం, కేవలం ఒక బిజినెస్ రూపంలో డబ్బును సంపాదించాలి అన్న ఒక కాన్సెప్టే పెట్టుకున్నారు తప్ప సర్వీస్ చేయాలి, రైట్ గా ప్రాపర్ గా వాళ్ళకి గైడ్ చేయాలి, రైట్ వేలో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ని ఇవ్వాలి, నేమ్ కరెక్షన్ పర్ఫెక్ట్ గా చేయాలి అనే ఈ థాట్ అనేది వాళ్ళకు ఉండడం లేదు. కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాలి. సో ఈ రోజు వీడియో మనం చెప్పుకున్నట్లయితే అసలు స్ఫటిక ఇది ఎవరైనా విన్నారా, దీన్ని ఏ విధంగా వాడాలి, సో దాని గురించి కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను. స్ఫటిక అంటే ఒకప్పుడు యాక్చువల్ గా ఇది మనము షేవింగ్ చేసేటప్పుడు, అంటే బార్బర్ షాప్లలో ఎక్కువ కనిపించేటివి చిన్న స్ఫటిక లాంటివి పెట్టుకున్నాం. అంటే షేవింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా కట్ అయిపోయినా కూడా, బర్న్ అయినా కూడా వీటిని రఫ్ చేసేవాళ్ళు. మనకి షేవింగ్ కట్ అంటే తెగిపోయిన చోట దీన్ని రఫ్ చేయడం వల్ల యాంటీబయాటిక్ లాగా ఇది వర్క్ చేసేది అనమాట. ఇది అంటే ఎన్ని రకాలు చూడండి, ప్రకృతి మనకి ఎన్ని ఇచ్చింది. అసలు నువ్వు పుట్టక ముందే ప్రకృతి సృష్టించేసింది అన్ని, నీకు ఏ సమయంలో ఏది కావాలి ఎలా కానీ వాటిని మనము
ప్రాపర్ వేలో వాడుకోకుండా కొత్త కొత్త సైన్స్ ఏదో సృష్టించేసింది. తర్వాత మనం వచ్చిన తర్వాత సైన్స్ వచ్చింది, కానీ సైన్స్ రాకముందే దేవుడు ఇచ్చిన గొప్ప గొప్ప గిఫ్ట్లు అండి ఇవి, పంచభూతాలు. ఈ మధ్య కాలంలో మనము పంచభూతాలన్నా కూడా అది ఏదో దయ్యాలు ఇవి అవి అని చెప్పేస్తున్నారు. సో ఇలాంటివి కూడా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ పంచభూతాలలో అంటే ఈ భూమి మీద మనకి లేని ఖనిజం అంటే మనము పుట్టక ముందే మనకి ఎటువంటి అవసరాలకి ఏది కావాలి, ఈ సృష్టిలో ఎలాంటి మూలికలు కావాలి, ఏ రోగానికి ఏ మూలిక పనిచేస్తుంది, సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూలిక పనిచేస్తుంది, వీటి గురించి కూడా నేను రాబోయే కాలంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాక్టికల్ గా, అంతేగాని ఏవో బుక్స్ చదివి లేకపోతే ఎవరో చెప్పింది కాకుండా నేను ప్రాక్టికల్ గా అనుభూతి పొందిన తర్వాతనే, ప్రాక్టికల్ గా నేను ఫారెస్ట్ లోకి వెళ్ళి వాటిని సేకరించిన తర్వాతనే, వాటి గురించి రీసెర్చ్ చేసిన తర్వాతనే దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ స్ఫటికని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఏదైనా మనకి షేవింగ్ చేసేటప్పుడు లేకపోతే ఎక్కడైనా గాయమైనప్పుడు పిల్లలు మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం, యాంటీబయాటిక్. ఒకప్పుడు టించర్ అనేది వచ్చేది, అంటే మన టించర్ ని పుయ్యగానే విత్ ఇన్ 24 hours అసలు మటుమాయం, అసలు అది దెబ్బ అనేది కనిపించేది కాదు. కానీ ఇప్పుడు చిన్న దెబ్బ అయిన డాక్టర్ దగ్గర పోయినా కూడా ఏమేమో ఆయింట్మెంట్స్ ఇస్తారు, 5 days 15 days అయినా కూడా అది క్యూర్ కాకపోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చు, ఏ విధంగా వాడొచ్చు, ఎవరెవరు వాడొచ్చు. ఇది బిజినెస్ పీపుల్స్ వాడొచ్చు, ఫ్యామిలీ ఇంట్లో కూడా ఇది పెట్టుకోవచ్చు. ఇది ఎటువంటి నెగిటివ్స్ అంటే భూతానికి సంబంధించిన, అంటే భూత పిశాచాలకు సంబంధించిన ఎటువంటి ఇంట్లోకి ఎంటర్ కాకుండా ఇది సేవ్ చేస్తుంది ఇది. సో అదే విధంగా వచ్చేసి షాప్ బయట కానీ ఇంటి బయట కూడా కట్టుకున్నా కూడా మన ఇంటిలోకి ఎటువంటి చెడు గాలి రాకపోవడం, తర్వాత భూత ప్రేత పిశాచాలు లాంటివి ఎటువంటివి మన ఇంటి మీద సోకకుండా, అదే విధంగా నరదృష్టి కూడా సోకకుండా, అంటే మనిషి యొక్క దృష్టి రాయన పగిలిపోతుంది అంటారు కదా, నల్ల రాయన పగి, అలాంటిది వాటిని కూడా ఇది డైవర్ట్ చేస్తుంది, అంటే ఆ దృష్టిని డైవర్ట్ చేసేస్తుంది, ఇంటి మీద పడకుండా చేస్తుంది అనేది ఇది చాలా యూస్ చేసుకోవడం. అంటే దీన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి. సో ఇది వచ్చేసి ఆదివారం రోజు సేకరించుకోవాలి. ఏ ఆయుర్వేదిక్ షాప్లలో కూడా, ఎక్కడైనా కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది. స్ఫటిక అంటే ఇచ్చేస్తారండి. ఇది వచ్చేసి మినిమం 200 grams పైన ఉండాలి. అంటే ఒకవేళ కనుక ఆఫీస్లలో లేదా షాప్స్లలో లేకపోతే మన ఇంట్లో పెట్టుకోవాలంటే మినిమం 200 grams పైన ఉండాలి. సో అంతేగాని నేను ఇంత చిన్నది తెచ్చుకొని పెట్టుకుంటానంటే కుదరదు, మినిమం 200 grams పైన ఉండాలి. సో ఇది తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయవచ్చు, నల్ల దారం, నల్ల థ్రెడ్ తెచ్చుకోవచ్చు, లేదంటే నల్ల జాకెట్ బట్ట తెచ్చుకొని, మన పాత వాళ్ళు ఆకులు ఒక్కలు పెట్టుకునే సంచిలాగా ఉండేది నడుము దగ్గర పెట్టుకునే వాళ్ళు, అలాంటిది బ్యాగ్ లాగా కుట్టించుకొని దీన్ని దానిలో బ్యాగ్ లో పెట్టేసుకొని మన ఇంటి బయట, గుమ్మం బయట దీన్ని హ్యాంగ్ చేయవచ్చు. ఇది హ్యాంగ్ చేయడం వల్ల ఎటువంటి నరదృష్టి, ఎటువంటి రక్త పిశాచ బాధలు ఉన్న వాళ్ళు, తర్వాత వచ్చేసి మన మీద ఏదైనా చెడు దృష్టి ఉన్నా కూడా రాకుండా చేస్తుంది. ఇది ఒక మంచి రెమెడీగా కూడా పనిచేస్తుంది. అదే విధంగా షాప్ లో బయట పెట్టుకోవచ్చు. అదే విధంగా 4-wheeler, ఇప్పుడు 2-wheeler కావచ్చు, 4-wheeler కావచ్చు, మినిమం ఇప్పుడు 4-wheeler కానీ 2-wheeler లో కానీ మినిమం 50 grams నుంచి 100 grams మధ్యలో సేమ్ నేను చెప్పినట్లు నల్ల దారాన్ని థ్రెడ్ ని కట్టడం, లేదా పౌచ్ లాగా చేసుకుని ఆ పౌచ్ లోపల ఇది పెట్టేసుకొని మీ సేఫ్ లాకర్ లో పెట్టుకోవచ్చు, క్యాష్ లాకర్, లేకపోతే మీ కబోర్డ్, మన కార్ యొక్క కబోర్డ్ లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు, 2-wheeler లో కూడా పెట్టుకోవచ్చు. యాక్సిడెంట్లు కాకుండా కూడా ఇది కాపాడుతుంది. చాలా మందికి ఏం తెలుసు అంటే యాక్సిడెంట్ అంటే బండికి కూడా ఏది కాకూడదు, నా 2-wheeler కూడా ఏది కాకూడదు అంటారు, కానీ అది పొరపాటు అండి. మనిషి అంటే మన ప్రాణానికి మించింది ఏది లేదు. మనం బతికుంటే మనం ఎటువంటి పనైనా చేయగలుగుతాం. ఒక బండి కాదు 10 బండ్లు కొనగలుగుతాం, 10 కార్లు కొనగలుగుతాం, 10 అంతస్తులు కట్టుకోగలుగుతాం. కానీ మనకి ఏం జరగకుండా, అంటే సేఫ్ జోన్ లో, అంటే ఒక చిన్న గాయం కూడా కాకుండా, బండి డ్యామేజ్ అయిన 4-wheeler కావచ్చు, 2-wheeler డ్యామేజ్ చాలా మొత్తం పచ్చడి అయిపోతుంది, కానీ మనకి ఎటువంటి కాకుండా మనం సేఫ్ పట్టాం చూడండి, అది రియల్ అయిన సేఫ్ బయటికి పడడం ఇలాంటి వస్తువులు. అంతేగాని కొందరు అంటారు, సార్ నేను పెట్టుకుపోయినా కాదు యాక్సిడెంట్ అయ్యింది, మొత్తం చిత్తు అయింది, నాన్న నీకేమైందా, సార్ నాకైతే చిన్న గాయం కూడా కాలేదు. మళ్ళీ అదే నాయన మిమ్మల్ని కాపాడడం అంటే అది. అంతేగాని వెహికల్ కి కూడా డ్యామేజ్ కాకుండా కావాలి, కానీ అనుకోకుండా ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినా కూడా
మీరైతే ఈ ప్రాణాల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా మందికి ఈ తేడా కూడా చాలా మందికి తెలియదు. సార్ నేను పెట్టుకున్న యాక్సిడెంట్ జరిగింది సార్. సార్ నా వెహికల్ మొత్తం నుజ్జు అయిపోయింది సార్. అవును నాన్న, నువ్వు నుజ్జు నీ కారైంది, కానీ నువ్వు బతికి బయటపడ్డావు. అవును సార్, నాకు చిన్న అంటే చాలా మంది చూడండి, చిన్న స్కిడ్ అయిపోయినా కూడా ప్రాణాలు పోతాయి. కింద చిన్న సింపుల్ గా పడిపోతారు, ప్రాణాలు వెళ్ళిపోతాయి. సో ఎటువంటి గాయం కాదు కానీ మనిషి అవుట్, చిన్న యాక్సిడెంటే కానీ చనిపోతారు. సో ఇలాంటి వాటి నుంచి మనం బయట పడడానికి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ప్రాపర్ గా వాడుకోండి, రైట్ వేలో యూజ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.